హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసు. ఈ యొక్క జాబ్ అనేది మనకి టెలివిస్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, టెలివిస్ ఇంటర్నేషనల్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. టెలివిస్ అనేసి ఇక్కడైతే మనకి మీడియా సెర్చ్ అనలిస్ట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట మనకి. సో జాబ్ టైటిల్ వచ్చేసరికి మీడియా సెర్చ్ అనలిస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. దీనికి ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకేనా? సో ఇప్పుడైతే జాబ్ గురించి తెలుసుకుంటే, వర్క్ లొకేషన్ వచ్చేసరికి ఇండియా అనమాట. ఇదైతే పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. అది కూడా మీకు వర్క్ అవర్స్ కూడా వచ్చేసరికి ఫిక్సిబుల్ అవర్స్ అండ్ స్కెడ్యూల్ అనమాట. మీ యొక్క టైంలోనే మీరు వర్క్ చేసుకోవచ్చు, మీరే ఫిక్స్ చేసుకోవాలి. అంటే కంటిన్యూస్గా ఒకే షెడ్యూల్లోనే మీరు వర్క్ చేసుకునే అవకాశం అనేది వీళ్ళు కల్పించడం జరుగుతుందన్నమాట. లాంగ్వేజ్ రిక్వైర్డ్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఇంగ్లీష్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీడియా సెర్చ్ అనలిస్ట్ ఏ వర్క్ చేస్తారంటే, ఇక్కడ చూడండి, అండ్ ఎగ్జైటింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ రిలేటెడ్ టు సిరి మ్యూజిక్, వీడియో యాప్ స్టోర్, అలాగే హోమ్ పోడ్, బుక్స్, పోడ్కాస్ట్ అండ్ మూవీస్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం ఎగ్జాక్ట్గా మీరు వేచి చూస్తున్నారో అటువంటి వారి కోసం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో సిరి మ్యూజిక్లో కానీ, అలాగే వీడియో యాప్లో కానీ, వీడియో యాప్ స్టోర్లో కానీ, అలాగే హోమ్ పోడ్లో కానీ, అలాగే బుక్స్, అలాగే నెక్స్ట్ వన్ పోడ్కాస్ట్లో కానీ అండ్ మూవీస్ అనేది మీరైతే వర్క్ చేస్తారనమాట. ఇక్కడ వి ఆఫర్ ఫ్లెక్సిబుల్ అవర్స్ అండ్ స్కెడ్యూల్ కంప్లైంటింగ్ టాస్క్స్ ఇన్ ఏ వెబ్ బేస్డ్ ఎలివేషన్ టూల్. సో మీరు ఎలా అంటే, ఇది ఫిక్సిబుల్ అవర్స్లో చేసుకోవచ్చు. ఒక్కసారి మాత్రమే మీరు స్కెడ్యూల్ అనేది పెట్టుకోవాలి. ఎవ్రీడే అదే స్కెడ్యూల్లో మీరు వర్క్ చేయాలన్నమాట. అంటే మీ యొక్క వర్క్ని మీరే షెడ్యూల్ పెట్టుకుని మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మొత్తం అంతా కూడా మీడియా సెర్చ్ అనలిస్ట్గా మీరైతే ది రోల్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎలివేషన్ ఆఫ్ ఆన్లైన్ టాస్క్ టైప్స్ రిలేటెడ్ టు సిరి మ్యూజిక్, వీడియో యాప్ స్టోర్, హోమ్ పోడ్, బుక్స్, పోడ్కాస్ట్ అండ్ మూవీస్ టు హెల్ప్ ఇంప్రూవ్ ద ఓవరాల్ క్వాలిటీ అండ్ రిలవెన్స్ ఆఫ్ ఆన్లైన్ కంటెంట్ అండ్ రీసెర్చ్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఇక్కడ ఎలివేషన్ ఆన్లైన్ టాస్క్ ఏవే అంటే, మీకు సిరి మ్యూజిక్లో కానీ, వీడియో యాప్ స్టోర్లో కానీ, అలాగే హోమ్ పోడ్, అలాగే బుక్స్, పోడ్కాస్ట్ అండ్ మూవీస్, వీటిలన్నిటిలో కూడా మీరు క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యిందా లేదా అనేది చెక్ చేయాలి. అలాగే రిలవెన్స్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఆన్లైన్ కంటెంట్ ఏదైతే ఉండాలో వాటిని మీరు రీసెర్చ్ చేస్తూ ఉండాలనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది మీ యొక్క రోలు. అలాగే మీడియా సెర్చ్ అనలిస్ట్ ఏ విధంగా చేస్తారో సేమ్ రోల్ కూడా అదే చేస్తారనమాట. అయితే మీకు ఇక్కడ బెనిఫిట్స్ అండ్ పర్క్స్ చూసుకుంటే మీకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, బెనిఫిట్స్ వచ్చేసరికి ఫిక్సిబుల్ అవర్స్ టు వర్క్ అరౌండ్ హోమ్ లైఫ్. సో మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు, అది కూడా మీకు నచ్చిన టైంలో వర్క్ అనేది చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? అలాగే బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో మీరు లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ వర్క్ అనేది చేయొచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇదైతే రిమోట్ వర్క్ అనేసి ఇవ్వడం జరిగింది. సో లొకేషన్ ఇండిపెండెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మీకు పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు, మీ ఇండిపెండెన్స్ అనేది మీరు స్వతంత్రంగా వర్క్ అనేది చేయొచ్చు అని వీళ్ళైతే మీ యొక్క లొకేషన్లోనే స్వతంత్రంగా వర్క్ అనేది చేయొచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే పాజిటివ్ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్. సో మీ యొక్క వర్క్లో మీరు పాజిటివ్ ఎన్వైర్మెంటల్ క్రియేట్ చేసుకునే విధంగా చూసుకోవాలి, ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా?
నెక్స్ట్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ రోల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ రోల్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది మొత్తం అంతా కూడా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి. ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అనేది ఇక్కడ మనం చూద్దాం. వాట్ ఆర్ ద మెయిన్ రిక్వైర్మెంట్ ఫర్ ద జాబ్? సో ఈ జాబ్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఎస్టెంటల్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఫ్లూయెన్స్గా మీరు మాట్లాడగలిగే విధంగా ఉండాలి, లేకపోతే మీకు ఇంగ్లీష్ బాగా తెలిసే విధంగా ఉండాలన్నమాట. యూ మస్ట్ బి లివింగ్ ఇన్ ఇండియా ఫర్ మినిమం ఆఫ్ 1 year. మీరు ఇండియాలో మీరు లివింగ్ ఉండాలన్నమాట. సో 1 year అయినా మీరు మినిమం 1 year అయినా మీరు ఇండియాలో జీవించే విధంగా, అంటే అక్కడ ఉండే విధంగా ఉండాలి, అంటే అక్కడ జీవించే విధంగా కూడా ఉండాలి. అండ్ ఐఓఎస్ డివైస్ ఓనర్ అండ్ యూజర్. సో మీకు ఐఓఎస్ డివైస్ ఓనర్ అయ్యి ఉండాలి, అలాగే మీరే యూజర్ అయ్యి ఉండాలన్నమాట. యాపిల్ యూజర్ అయ్యి ఉండాలి. సో ఎవరి ఈమెయిల్ అడ్రస్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ అన్ యాపిల్ ఐడి. సో మీకైతే యాపిల్ యూజర్ అయ్యి ఉండి ఈమెయిల్ ఐడి కూడా అసోసియేట్ చేసే విధంగా ఉండాలి యాపిల్ ఐడికి. ఓకేనా? ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ యువర్ యాపిల్ ఐడి మస్ట్ బి ప్రొవైడెడ్ ఫర్ వెరిఫికేషన్ కోసం వీళ్ళు కానీ మీకు కాల్ చేస్తే కంపల్సరిగా యాపిల్ ఐడి అనేది స్క్రీన్ షాట్ తీసి మీరైతే ఖచ్చితంగా మీకు అప్లై చేసే ముందు అడగడం జరుగుతుంది అన్నమాట. మస్ట్ వన్ అండ్ యూజ్ అండ్ ఐఓఎస్ డివైస్. మీరైతే ఖచ్చితంగా ఈ ఐఓఎస్ డివైస్ అనేది యూస్ చేస్తున్నట్టయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఐఫోన్ కానీ, ఐప్యాడ్ కానీ, ఐపోడ్ టచ్ కానీ ఇవి సపోర్టింగ్ ద లేటెస్ట్ ఐఓఎస్ వెర్షన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్పీరియన్స్ నౌ హౌ ఆఫ్ యాపిల్ ప్రొడక్ట్స్ ఈజ్ మ్యాండేటరీ అనేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇది మొత్తం అంతా కూడా మీకు కావాల్సిన మీ నుంచి కావాల్సిన వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకుంటే వైఎస్. సో మనం ఎందుకంటే ఈ యొక్క కంపెనీలో చేయాలనేసి ఇది చెప్పడం జరుగుతుంది. టెలిస్ ఇంటర్నేషనల్ ఏఐ డేటా సొల్యూషన్స్ పార్ట్నర్స్ విత్ ఏ డైవర్స్ అండ్ వైబ్రేట్ కమ్యూనికేటెడ్ టు help our customers enhance their AI and machine learning models అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ది వర్క్ ఆఫ్ అవర్ AI కమ్యూనికేటివ్ కాంట్రిబ్యూటర్స్ టు ఇంప్రూవింగ్ టెక్నాలజీ అండ్ ద డిజిటల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెనీ పీపుల్ అరౌండ్ ద వరల్డ్. అవర్ AI కమ్యూనికేటివ్ వర్క్స్ ఇన్ అవర్ ప్రాపర్టీ అనేసి ఇవ్వడం జరిగింది. ఏఐ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ హ్యాండ్లింగ్ ఆల్ డేటా టైప్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో, వీడియో అండ్ జిఓ అనేసి ఇవ్వడం జరిగింది. అక్రాస్ 500+ లాంగ్వేజెస్ అండ్ డయాలెక్ట్స్. వి ఆఫర్ ఫిక్సిబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ విత్ ప్యాషన్ ఫర్ లాంగ్వేజెస్ అనేసి ఇవ్వడం జరిగింది. మీ యొక్క లాంగ్వేజ్లోనే ఇక్కడ మంచి వర్క్ అనేది చేయవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అవకాశం అనేది కల్పిస్తున్నారు. ది జాబ్స్ ఆర్ పార్ట్ టైమ్ అండ్ దేర్ ఈజ్ నో ఫిక్స్డ్ స్కెడ్యూల్. హూఎవర్ యు ఆర్, వేర్ ఎవర్ యూ కమ్ ఫ్రమ్, కమ్ జాయిన్ అవర్ గ్లోబల్ ఏఐ కమ్యూనిటీ www.telesinternational.com అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా కూడా కావచ్చు, ఎక్కడి నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇదన్నమాట మొత్తం అంతా కూడా జాబ్ గురించి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ అప్లై అనేసి ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ మీరు ఇదివరకు కానీ టెలిస్లో మీరు లాగిన్ అయ్యి ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో. ఆ లింక్ పైన ఓపెన్ చేస్తే మీకు ఈ యొక్క పేజీ అనేది వస్తుందన్నమాట. సో అప్లై పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎలాగో లాగిన్ అవ్వలేదు కాబట్టి క్రియేట్ అకౌంట్ అనే దానిపైన క్లిక్ చేసి ఈమెయిల్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ క్లిక్ చేసి ఐఎమ్ నాట్ రాబర్ట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో అప్పుడు అకౌంట్ క్రియేట్ అవుతుంది. వెంటనే మీరు అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లో మీకు అడిగే క్వశ్చన్స్ కొన్ని మాత్రం అడుగుతాయి. సో మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ యొక్క ఫోన్ నెంబర్ డీటెయిల్స్, అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా అడగడం జరుగుతుంది. సో అవన్నీ ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట.
సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.